ప్రార్థన విను తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మలను ఆరాధించుటకు సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో దాసుడునైన నేను మీ మాటలను చెప్పబోవచ్చు ఉండగా నన్ను బలపరచు తండ్రి. అదేవిధంగా ఇక్కడ కూడుకున్నటువంటి వారు కూడబోవారు మీ మాటలను నాయన జాగ్రత్తగా వినడానికి గ్రహించడానికి మీరు సహాయమును చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మలను అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథములో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అని మనము దేవుని వాక్యమును పరిశీలన చేసినట్లయితే, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తండ్రి యేసుక్రీస్తు యొక్క మనవిని వినినందున యేసుక్రీస్తు వారు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. సందర్భమును మనము ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు వారు లాజరును చనిపోయి సమాధి చేయబడి 4 దినములైనటువంటి లాజరును యేసుక్రీస్తు వారు తిరిగి లేపినటువంటి సందర్భము ఇది. యేసుక్రీస్తు చేసినటువంటి సూచక క్రియ, దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేయించినటువంటి సూచక క్రియ. ఈ సువార్తలో 2వ అధ్యాయములో గలిలయలోని కానాలో నీటిని ద్రాక్షరసంగా మార్చటం, 4వ అధ్యాయంలో రోగి అయినటువంటి ప్రధాని కుమారుడిని స్వస్థపరచటం, 5వ అధ్యాయంలో 38 సంవత్సరముల నుండి వ్యాధి గల ఒక మనుష్యుణ్ణి స్వస్థపరచటం, 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలని 5,000 మంది పురుషులకి పంచిపెట్టడం, అదే 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడవడం, 9వ అధ్యాయంలో పుట్టు గ్రుడ్డి అయినటువంటి మనుష్యునికి కళ్ళు ఇవ్వడం, మనం చదువుకున్నటువంటి 11వ అధ్యాయంలో చనిపోయి సమాధి చేయబడినటువంటి లాజరును తిరిగి లేపడం. ఈ సూచక క్రియలన్నిటినీ కూడా ఇదే యోహాను సువార్తలో మనము చదువుకుంటాం. చివరి అధ్యాయములో కూడా విస్తారమైనటువంటి చేపలు పట్టడాన్ని కూడా
ఆయన పునరుత్థానుడైన తర్వాత, యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత విస్తారమైన చేపలు పట్టే ఆ సూచక క్రియను కూడా మనము చూస్తాం. ఈ సూచక క్రియలలో ఒక సూచక క్రియ దేవుడు యేసుక్రీస్తు ద్వారా చనిపోయి సమాధి చేయబడినటువంటి లాజరును తిరిగి లేపడం. ఇది సందర్భం. ఈ అధ్యాయములో యోహాను సువార్త 11వ అధ్యాయములో మరియా, మార్తా, లాజరుతో కూడినటువంటి ఒక కుటుంబాన్ని మనము బేతనీయ అనే గ్రామంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు లాజరును ప్రేమించినట్లుగా కూడా మనం చూస్తాం. ఈ లాజరు రోగి అయినట్లుగా, చనిపోయినట్లుగా, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడినట్లుగా, చేయబడిన 4 దినాలకి యేసుక్రీస్తు వారు వీరు ఉన్నటువంటి బేతనీయ అనే గ్రామమునకు వెళ్ళినట్లుగా, సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా మనము ఈ సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు సమాధి దగ్గర ఉన్నటువంటి సందర్భములో యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనని, ఆయన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన సందర్భాన్ని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకు అంటే తండ్రి మనవిని విన్నాడు. లాజరు చనిపోయి సమాధి చేయబడినటువంటి లాజరు విషయములో తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు యొక్క మనవిని విన్నాడు. విని దేవుడు యేసుక్రీస్తు ద్వారా చనిపోయి సమాధి చేయబడి 4 దినములు సమాధిలో ఉన్నటువంటి లాజరును బ్రతికించాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా రోగి అయి చనిపోయి సమాధి చేయబడి 4 దినములు సమాధిలో ఉన్న లాజరుని లేపినట్లుగా, బ్రతికించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తండ్రి అయినటువంటి దేవుడు లాజరును యేసుక్రీస్తు ద్వారా బ్రతికించాడు, చనిపోయినటువంటి లాజరును. పౌలు గారు ఎఫెసీలకు వ్రాస్తూ 2వ అధ్యాయము 1వ వచనములో మనము చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి సూచక క్రియ ఏమిటి అంటే, రోగి అయి చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు సమాధిలో ఉన్న లాజరును బ్రతికించడం సూచక క్రియ. లాజరు జీవితంలో చేయబడిన సూచక క్రియ. లాజరు రోగి ఆయను, శరీర సంబంధమైన రోగి అయి చనిపోయాడు. అతని జీవితంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా సూచక క్రియ, బ్రతికించే సూచక క్రియను చేశాడు. అయితే ఇక్కడ పౌలు గారు వ్రాసినటువంటి మరణం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా పౌలు గారు ఈ ఎఫెసీయులు రక్షణ సువార్త వినక మునుపు వీరు జీవించిన జీవితాన్ని గురించి జ్ఞాపకం చేయించు ఉంటున్నాడు. రక్షణ సువార్తను వినక మునుపు మీరు చచ్చినవారు అని రాశాడు. వేటి చేత చచ్చారట? లాజరులాగా రోగముతో, శరీర సంబంధమైన రోగముతో చనిపోలేదు వీరు. లాజరు శరీర సంబంధమైనటువంటి రోగంతో చనిపోయాడు. కానీ ఇక్కడ ఎఫెసీయులో
ఆత్మ సంబంధమైనటువంటి రోగముతో చనిపోయారు. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, వీరు ఎఫెసీలో రక్షణ పొందక మునుపు చచ్చిపోయినటువంటి వారు. శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వారు. అపరాధముల చేత పాపముల చేత ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వారు. అనగా చనిపోవడము అనగా ఆత్మ సంబంధంగా చనిపోవడము అనగా ఆత్మ సంబంధంగా దేవునికి దూరం కావడం. అపరాధము వలన పాపము వలన దేవునికి దూరం కావడం, దేవునితో సహవాసం కోల్పోవడం, దేవునికి దూరము కావడమే ఆత్మ సంబంధమైన మరణం. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు ఆయన స్వరము వినిన సమయంలో దాక్కున్నారు. అనగా ఆయనకు దూరమైనట్లుగా, ఆయనకి దగ్గరకు రాలేని స్థితిలో వారు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎఫెసీలో అపరాధముల చేత పాపముల చేత ఆత్మ సంబంధంగా చనిపోయి ఉండగా, అనగా ఆత్మ సంబంధంగా దూరమైనప్పుడు దేవుడు ఏం చేశాడట? ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు యేసుక్రీస్తు ద్వారా లాజరు జీవితంలో సూచక క్రియ చేశాడు. ఏమిటి ఆ సూచక క్రియ అంటే, రోగముతో చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు సమాధిలో ఉన్న లాజరును బ్రతికించాడు. ఆత్మ అయినటువంటి లాజరు శరీరములో నుండి నెమ్మది పొందే స్థలమైన పరదేశుకి వెళ్ళినప్పుడు ఆ పరదేశులో నుండి లాజరు అనే ఆత్మను మరలా శరీరములోనికి తీసుకొని వచ్చాడు. ఆ విధంగా లాజరుని దేవుడు యేసుక్రీస్తు ద్వారా బ్రతికించాడు. ఇది ఇక్కడ ఎఫెసీయులను ఏం చేశాడు అంటే, పాపము చేత అపరాధముల చేత దేవునికి దూరమైనప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తము ద్వారా వారి పాపములను క్షమించి, వారి అపరాధములను క్షమించి. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. పౌలు గారు కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తూ, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులారా, దేవుడు మీ అపరాధములన్నిటినీ క్షమించాడు, యేసుతో కూడా మిమ్మును జీవింపజేశాడు అని రాశాడు. ఎఫెసీలకు రాస్తూ, ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులారా, మీరు రక్షణ సువార్తను వినక మునుపు మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుడు చేసిన కార్యమేమిటి? దేవుడు వీరి జీవితాలలో చేసిన పరాక్రమ కార్యమేమిటి? గొప్ప సూచక క్రియ ఏమిటి? లాజరును లేపే దానికంటే ప్రాముఖ్యమైన సూచక క్రియ ఏమిటి అంటే, అపరాధముల చేత పాపముల చేత దేవునికి ఆత్మ సంబంధంగా చనిపోయి దేవునికి దూరంగా ఉన్న వారిని తన కుమారుడైన యేసు రక్తము ద్వారా వారి అపరాధములను పాపములను క్షమించి వారిని బ్రతికింపజేశాడు దేవుడు.
పేతురు గారు అదే రాశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అపరాధముల చేత పాపము చేత దేవునికి దూరమయ్యాం. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశారట? దేవునికి దూరమైన మనలని ఆయన యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవునికి దూరమైన మనలను ఆయన యొద్దకు తెచ్చుటకు యేసుక్రీస్తు కార్చిన రక్తము మూలమైనది. దేవుడు యేసుక్రీస్తు రక్తము ద్వారానే మన అపరాధములని మన పాపములను క్షమించి మనల్ని బ్రతికింప ఆత్మ సంబంధంగా బ్రతికింపజేశాడు. అపరాధముల చేత పాపముల చేత దేవునికి దూరమయ్యాం. యేసు రక్తము చేత దేవుని యొద్దకు తీసుకొని రాబడ్డాము. అపరాధముల చేత పాపముల చేత సహవాసము తెగిపోయింది. యేసు రక్తము చేత తెగిపోయిన సహవాసము పునరుద్ధరింపబడినది. దేవుడు ఈ విధంగా ఆత్మ సంబంధంగా మనలను కూడా బ్రతికించాడు. కనుక మనము కూడా యేసుక్రీస్తు వలె తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసుక్రీస్తు వారు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. థ్యాంక్స్ అని చెప్పాడు. ఎందుకని? తండ్రి, నీవు నా మనవి విన్నావు. లాజరు విషయంలో నా మనవి విన్నావు. అందుకే యేసుక్రీస్తు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరి ఎఫెసీలో దేవుడు వారిని కూడా బ్రతికించాడు. కనుక ఎఫెసీలు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులై ఉన్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి రక్షణ సువార్త వినకమునుపు మనం కూడా అపరాధముల చేత పాపముల చేత ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వారమే. అయితే దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు? అలాగే దేవునికి దూరమైనటువంటి వారమే. అలాంటి మనలని తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములను అపరాధములను క్షమించి మనలను తన దగ్గరికి తీసుకున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని బ్రతికించాడు. దేవుడు మనల్ని బ్రతికించినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరూ కూడా మోకరిద్దాం, తలలు ఉంచుకుందాం, కన్నులు మూసుకుందాం. యేసుక్రీస్తు వలె